దేని కొట్టలేదు మమ్మల్ని అక్క వచ్చారు నీకేమో దేని కొట్టలేదు రాజు ఇంట్లో చెప్పండి. నా పేరు నేను కుర్రాడు పేరు శివ. ఇద్దరం కలిసి వెళ్ళాం. ఫస్ట్ అందరం కలిసి ఒక బ్యాచ్ కింద అవతల పక్క వెళ్ళాం. అక్కడ తాగేసి వచ్చేసరికి మళ్ళీ అవతల పక్క వచ్చాం. కిర్రలు కొడుచుకుందని వచ్చాం. నేను శివాని కుర్రాడు. ఈ శివ అదే ఇప్పుడు రామని కుర్రాడు వెళ్తుంటే పెట్రోల్కి దోసాక వీడు ముందు ఇప్పిస్తా అన్నాడు శివాని కుర్రాడు. ఇప్పిస్తా అని చెప్పి వెళ్ళారు. మొత్తం అందరూ కలిసి వెళ్ళాం మేము ముగ్గురం. నేను పక్క వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళిద్దరూ ఈ శివాని కుర్రాడు పోయినట్టునే పోటీ చేయడు. అటు ఇటు మేము ఆప్తకి వెళ్తుంటే మేము అందరం నేను మా కుర్రోడు అంటుంటే అప్పుడు అన్నాడు నీ అలా ఏజ్ పడదంగా ఏమన్నా అంటే అన్న ఇందులో సరదాగా డైలీగా ఎంత అయ్యి అంటే సరదాగా అన్నాడు అని చెప్పి మేము సురేష్ అన్న కుర్రోడు వదిలేస్తుంటే ఆ కుర్రోడు ఇంక సరదాగా అన్నాడు కదని చెప్పి వదిలేస్తుంది. ఇటు పక్క వచ్చాక మేము ఏ రోజులతో మాట్లాడతాకనే అలా వెళ్ళిపోయింది. నేను వీడు ఎప్పుడు బద్దలు కొట్టేసి పొడి చేయడం మాకు తెలియదు. మళ్ళీ వచ్చినప్పటికీ పక్కన ఉన్నాం, అటేపు సైడ్ ఉన్నాం. అట్టుకు వెళ్తుంటే మమ్మల్ని పొడి చేతకు వచ్చాను. అందుకే అంటే దేంతో పొడిచాడు అంటే అదే బద్దలు కొట్టాడు. అంతే దేంతో కొట్టాడు ఇంట్లో మాకు పొడిచి మాత్రం కాయ ఆర్తికి వెళ్తుంటే మమ్మల్ని పొడి చేస్తానండి. మా బండి తాళం తీసుకుని లాక్కుని వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వాలి. అసలు అవ్వాల అందరూ వెళ్ళిపోయారు. పరుగు 30 మంది 40 మంది ఉంటారు. అందరూ ఈ వరకు గొడవ జరిగిందండి. చెప్తున్నా మా ఇది అలా వదిలేసారండి. ప్రధానంగా పడవడానికి కారణం ఏంటంటారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పాత ఏదో ఏ రోజు ఎప్పుడో ఏదో అన్నాడంటే అది ఇప్పుడు మనసు పెట్టుకుని అన్నాడు. అతను ఏం చేస్తుంటాడు జనరల్గా? ఆ కుర్రోడు ఎల్డీలు అవి కొడతాడు. అదే టాప్ పని చేస్తాడు ఆ కుర్రోడు. ఇప్పుడు దెబ్బ పొడిచిన అబ్బాయి టాప్ పని చేస్తాడు. అందరూ టాప్ పని జరిగిందండి. గొడవ జరిగితే జానపం సూర్యన్న కుర్రాడు మా తమ్ముళ్ళు పొడిచాడండి. నర్లా గంగరాజు నాడు ఆ రోజు నాడు మా ఊరు పెద్దలు ఉంటారు కదండి, శ్రీరాములు సిన్ని, గిద్దా ధనరాజు, నడపాల నరసింహ, వీళ్ళందరికీ జానపం సీను, వీళ్ళందరూ కలిపి రాజ్యం చేశారండి. ఇక్కడ నాగభూషణం అప్పుడు కానిస్టేబుల్ అండి. ఇక్కడ స్టేట్మెంట్ తీసుకొచ్చాడండి. వస్తే పొడిచాడని పొడిచింది మానేసి గీరని ఆయన రాశాడండి. మేము అప్పుడు కూడా ఎస్ఐ గారిని అడిగితే ఎస్ఐ గారు అప్పుడు సాధ్యులు లేరండి. ఆయన ఎవరు ఇప్పుడు ఉన్న ఎస్ఐ గారు అప్పుడు లేరండి. ఆయన ఇప్పుడు చెప్పామండి ఇందాక అది కూడా నేను తీస్తానని చెప్పానండి. దానికి కూడా అవతల పొడిచినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారండి. ఇప్పుడు మా ఊరిని మళ్ళీ మా మేనని పొడిచారండి వాళ్ళు. అప్పుడు సాధి తీసుకుంటే ఇప్పుడు గొడవ ఉండకపోతుందండి మాకు. అంతేనండి. అదే నేను చెప్పేది అదండి. మా తమ్ముడు కూడా పొడిచి ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయండి. మొత్తం వీడియోలు సహా అన్నీ ఉన్నాయి మా దగ్గర. నాకు కొంచెం చెప్పాను, అది చెప్తాను. పొడిచారండి. ఆ రోజు నేను వచ్చి హాస్పిటల్కి వచ్చాను. నాకు న్యాయం చేయండి అని వచ్చాను. ఒక్కడు కూడా న్యాయం చేయలేదండి. రాజకీయం చేశారండి కేసుని. నన్ను పొడితేనండి గీరారని రాయించారండి. నేను రిపోర్ట్ ఇక్కడ రాసుకుని నాగభూషణం నాతో దొంగ సంతకం పెట్టించుకున్నాడు. రిపోర్ట్లో ఒకలా రాసి అందులో ఒకలా రాశారు. తప్పు కదండి అది. న్యాయం చేయాలి కదండి కేసు అన్నది. మొత్తం అంతా రాజకీయం చేశారండి. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే అప్పుడు మా వాళ్ళని అది చెప్పంటండి రాజకీయవేత్తలు అందరూ కలిపి అంతా మొత్తం నాశనం చేసేసారండి కేసు. ఆడు నన్ను పొడి చేసి పొద్దున్న రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఆటో వేసుకుని నన్ను పొడి చేసి రోడ్డు మీద ఆటో వేసి తిరుగుతున్నాడు. ఇవాళ పొడిచిన అతను కూడా అతనేనా? పక్కన మా ఇంటి పక్క అతనండి. ఆ రోజు ఛార్జ్ తీసుకుంటే ఎస్ఐ గారు ఇంతవరకు రాదండి ఈ గొడవ. ఆ రోజు ఇంతవరకు రాదండి. ఈ నాయకులందరూ కలిపి ఆ రోజు ఇంతవరకు ఛార్జ్ తీసుకుంటే ఈ రోజు ఇంతవరకు రాదండి ఈ గొడవ. ఇప్పుడు ఏంటంటే లోకం అయిపోయింది అడిగి ఆడు పొడి చేసాడు. ఇంకొకడు నేను తిరుగుతున్నాను, రేపు పొద్దున ఇంకోటి తిరగడం ఏంటంటే నమ్మకం వచ్చేసిందండి జనం. ఆ రోజు ఎస్ఐ గారు అరెస్ట్ చేసి ఉంటాండి ఇంకొకరిని, ఈ రోజు వీడికి పొడవపోతాడండి. అంతే కదండి. ఆయన చెప్పండి. ఒక్కడిని జైల్లో వేస్తే రెండో కూడా రాడండి పొడుతుంది. ఒక ఈదండి, ఈది పక్కన ఇంటి పక్కన ఇల్లు పక్కన ఇల్లు అండి. ఏ వీధండి మీది? సజ్జా వీధండి. ఆ రోజు ఇద్దరు రౌడీల కింద ఉన్నారండి. సజ్జదిన ముగ్గురు ఇద్దరు ఒకడు పొడితే ఆ రోజు పొడిచినాడు పేరు అంటే పొడిచినాడు అండి సూర్య అండి, జానపం సూరి. ఆ కుర్రాడు పొడిచాడండి. ఇప్పుడు పొడిచిన శివండి, దుకాకులు శివండి. అంటే ఆడి ఈడి ఇంటి పక్కన అక్కడ ఇల్లు ఇక్కడే ఇల్లు ఇక్కడే ఒకటేనండి ఇల్లు. ఆ రోజు ఆడి మీద యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఇటు తీగి పడకపోతాడు. వీళ్ళందరూ ఆలోచించుకున్నారండి. నన్ను పొడిచాడు ఏం పీకేరెల్లో తిరిగి ఇంకోళ్ళండి ఎక్కువ కొడుకులు ఉన్నారు. ఆ రోజు నన్ను ముగ్గురు కొట్టారండి కలిపేసి ఒకడు. ఆ రోజు యాక్షన్ తీసుకోలేదండి. అది నొక్కేసారు కేసు.
అదండి. అంటే పూర్తిగా పోలీసులు వైఫల్యం ఉందంటున్నారు మీరు. ఉందండి, వైఫల్యం ఉంది, పోలీసులు వైఫల్యం ఉంది. మళ్ళీ ఏంటంటే ఇది రాజకీయ వ్యక్తులు కూడా వైఫల్యం ఉందండి. రాజకీయ వ్యక్తులు కూడా మా వాళ్ళు అని సపోర్ట్ చేస్తున్నారండి. పోటీ చేసిన వాళ్ళు సపోర్ట్ చేయకూడదండి. పోటీ చేసినప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి? న్యాయం చేయాలి. కూడా ఇక పొడకూడదు, రేపు పొద్దున ఇంకొని పొడుతాను అని చెప్పని పెద్దోళ్ళైనా సరే వాళ్ళైనా సరే చేయాలండి. ఇదండి. జనసేన టీడీపీ రెండు చెప్పు. జనసేన టీడీపీ కలిపి కూడా చేశారండి. ఆ నాయకులను తప్పండి, ఎవరో చేయకూడదు అలాంటి. ఎందుకంటే నాయలే చేయాలండి. అదండి నేను చెప్పింది కరెక్ట్గా మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ జరిగింది కదా, న్యాయం జరగాలండి. రేపు పొద్దున్న ఇంకొకరిని ఎవరిని పొడకుండా చేయాలండి. మీరు ఏం చేసి ఎవరైనా సరే ఆడైనా ఈడైనా కాదు, మా వాళ్ళైనా కాదు, ఎవరినైనా సరే ఇది చేయాలండి. ప్రస్తుతం ఇది ఎఫ్ఐఆర్ అయ్యిందా? పోలీసులు ఎఫ్ఐఆర్ అయిందండి. పోలీసు వెళ్ళి పోలీస్ స్టేషన్ లొంగిపోతున్నారండి. రేపు పొద్దున్న వచ్చేద్దాం అనుకుంటున్నారు బయటికి. పోలీసులు కూడా ఏమిటి నువ్వు మావోడే అంటున్నారు అని కొట్టకుండా వదిలేస్తున్నారు. అదండి. వాడు కొట్టకుండా ఒక్కడి మీద యాక్షన్ తీసుకోమండి. రెండో వాడు ఇంక మళ్ళీ ఇంకోటి పొడితే ఎవడో పడ్డ ఇంకోటి